మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అన్న విషయంగా ముందుకెళ్ళాలని నేను ఈ చిన్న ప్రయత్నంలో గురుగారు ఎంతో సహకరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ యాత్రకు వెళ్దామని గురుగారిని ఒక్కసారి అనగానే అసలు వీలు కాదేమో అని అన్న సమయం కూడా చూడకుండా ఖచ్చితంగా పోదాంలే అని చెప్పేసి సమయం ఇచ్చి ఇంత అందరినీ ఆహ్లాదకరంగా మంచి ఆధ్యాత్మిక చింతనతో తీసుకెళ్ళినందుకు గురుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకో విషయం ఏంటంటే, నేను పోయిన సంవత్సరము మా తల్లిదండ్రులకు ఏదో చూపించాలనుకున్నప్పుడు మా నాన్న లేడు, మా అమ్మనైనా చూపించాలని చెప్పేసి అని రామేశ్వర యాత్ర, దక్షిణ భారత యాత్ర చూపించాను. అయితే మొన్న అందరికీ ఇబ్బంది పెడుతున్నానేమో అని నేను అనుకున్నాను. అయితే మా అమ్మని తీసుకొస్తేప్పుడే అసలు వయసు సహకరించదేమో, అందరికి ఇబ్బంది అవుతామో అనుకున్నాను. ఆ జగన్మాత అందరినీ అనుకరించి అందరినీ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక విషయం ఏంటంటే, మనం యాత్ర పోతున్నప్పుడే చాలా మంది అనుకున్నారు వీళ్ళందరూ పెద్ద ఏజ్ వాళ్ళని తీసుకెళ్తుండు, అంతా రిటైర్మెంట్ వాళ్ళని తీసుకెళ్తుండు, ఏదో సమస్య జరుగుతుంది అని అనుకున్నాడు. ఆ రిటైర్మెంట్కు అది లేకుండా అందరూ కూడా ఈ ఆరోగ్యాలు సహకరించినందుకు, అందరూ కూడా మంచిగా వెళ్ళినందుకు. అయితే కాశీయాత్ర అనేది గురువులతోని శిష్యులు, శిష్యులతోని గురువులు పోతారు, తల్లిదండ్రులతో వెళ్తారు అనేది కూడా నేను అప్పుడప్పుడు గురుదేవుల మాటల్లో విన్నాను. అయితే నాకు అవకాశం ఇచ్చి మా తల్లిని తీసుకుపోవడానికి అవకాశం కలిగింది, గురుదేవులతో వెళ్ళే అవకాశం వచ్చింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఏ యాత్ర చేసినా బంధువులతోని బలగంతో వెళ్తారంటారు. అయితే నాకు ఇంతమంది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరు అక్కా చెల్లెళ్ళుగా, అన్నదమ్ములుగా ఎంతోమంది వీళ్ళ పేరు పేరున ఎవరి పేరైనా అది కాకుండా ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులుగా నాకు ప్రతి ఒక్కరు ఇళ్ళ నా చిన్ననాటి నుంచి అందరూ నాకు సహకరించిన వ్యక్తుల ఇళ్ళ ప్రతి ఒక్కరు. అయితే ఈ మన యాత్ర ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా వల్ల ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మీరు అందరూ క్షమిస్తారు అనుకుంటున్నా. నా కోపం అంతా ఒకటి ఏంటంటే, చూపించలేనేమో అన్న బాధ తప్పించి మీ మీద నాకు ఎటువంటి వేరే విషయం లేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా అసలు మీతో కాదేమో అనుకొని అందరూ అనుకున్నారు. కాశీకి వెళ్ళడం అంటేనే చాలా సాహసోపేతమైన యాత్ర అనుకోరు. కామాఖ్య వెళ్ళడం అనేది అది జన్మంలో జరిగింది అనేది చాలా మంది అనుకుంటారు. ఇటువంటి పెద్ద ఏజులు అందరూ వచ్చి కూడా ఈ యాత్రను పూర్తి చేసినందుకు ముందుగా గురుగారి ఆశీర్వాదము, మనకు ఆ ప్రవచనాలు అందరూ వినడము, అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. దీనికి ముందుగా మల్లేశం కాకు వస్తే పెద్ద సమస్య అనుకున్నా, సమస్య కాదు. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడానికి ప్రతి విషయంలో సహకరించినందుకు శోభక్క కానీ, మాధవక్క కానీ, మన లక్ష్మక్క కానీ, ప్రతి ఒక్కరు కూడా వంటల కాడ పుష్పమ్మ కానీ, తర్వాత రామంజమ్మక్క కానీ, ప్రతి ఒక్కరు కూడా భాగ్యక్క, ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు తన వంతుగా, అసలు అందరం ఏమనుకున్నామంటే ఒక వంట మనిషినే పెట్టుకోవాలని గురుగారు అంటే, వీళ్ళందరము ప్రతి ఒక్కరం భాగస్వామ్యం పంచుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని ఈ విధంగా బయలుదేరడం జరిగింది. ఈ బయలుదేరిన కార్యక్రమంలో గురుగారికి మేము ఎంతో ఇబ్బంది పెడుతున్నామని అందరం కూడా బాధపడ్డాము. గురువుగారు ఆరోగ్యం బాగలేక కాశీలో కూడా అసలు ఈ యాత్ర పూర్తి చేద్దామన్న సమయంలో చూసినప్పుడు గురుగారు ఎలాగంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆరోగ్యాన్ని కూడా చూడకుండా మన ఎంబట వచ్చినందుకు గురువుగారికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అసలు మనకు గురుగారు మన జలాల్పూర్ను మనందరినీ చూడడము, మన అందరిని ఆశీర్వదించడం అంటే అది మాటల విషయం కాదు. గురుగారు ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే గురుగారు. అసలు ఏంటంటే, మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మనకు ప్రతి విషయాన్ని బోధించి అందరినీ కూడా ఈ విధంగా నడిపినందుకు గురుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏమి ఇచ్చినా మనము రుణం తీర్చుకోలేము. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అందరూ ముందుకు జరగాలని, మరియు ఇటువంటి యాత్రలు మరెన్నో చేయాలని, ఎంత ఆరోగ్యం ఏదైనా కానీ మనం వెళ్తామని అందరికీ నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇదే భాగంలో మన కాళీమాత అమ్మవారి కాడ కూడా, ఎందుకంటే మనము అక్కడ కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ మందిర నిర్మాణం చేస్తూ మన కుటుంబ సమస్యలను కూడా నెట్టుకొస్తూ ప్రతి సేవలో పాల్గొని అందరం ఆదర్శంగా ఉండి ఆ దేవాలయాన్ని మనమందరం కలిసి నిర్మిస్తే ఎంతో మనకందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంటుందని, ఆ భాగస్వామ్యంలో అందరూ పాలు పంచుకొని మనం ఒకరికి 10 మంది 100 మంది అన్నట్టుగా ఒక పెద్ద ఉప్పెనలాగా ముందుకెళ్ళి ఆ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి మనం ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఈ పాల్గొనేటట్టు మీరు నన్ను అందరూ ఆశీర్వదించినందుకు
మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై కాళీమాత.